అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 100 కోట్ల ఆఫర్ ఇచ్చారు. 100 కోట్ల ఆఫర్ ఎవరికి ఇచ్చారంటే ప్రతి ఒక్కరికి ఇచ్చినట్టే మనం చూడాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ నోబెల్ ప్రైజ్ సాధిస్తే 100 కోట్లు ఇస్తుంది ప్రభుత్వం అని గతంలోనే చంద్రబాబు నాయుడు ఆఫర్ చేశారు. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఉన్నటువంటి ఏపీ సర్కార్ ఈరోజు ప్రపంచంలోనే ఒక అతి పెద్ద వీడియో వెబినార్ని నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అందులో క్వాంటమ్ టెక్నాలజీస్ గురించి ఆయన మాట్లాడారు. దేశ విదేశాల నుంచి అమెరికాలో ఉన్నటువంటి వైజర్ సంస్థ డైరెక్టర్ దగ్గర నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ వరకు అలానే అనేక మంది క్వాంటమ్ టెక్ నిపుణుల్ని ఇందులో భాగం చేశారు. వీరితో పాటు 54,000 మంది ఔత్సాహికులైనటువంటి యువతకి ఏపీ ప్రభుత్వం క్వాంటమ్ టెక్నాలజీలో ఆన్లైన్ కోర్సెస్ ఇస్తోంది. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళలో అంటే అడ్వాన్స్డ్ ట్రైనింగ్కి 3,000 మందిని సెలెక్ట్ చేస్తారు. అందులో నుంచి మళ్ళీ ఒక 100 మందిని సెలెక్ట్ చేసి టాప్ క్లాస్ క్వాంటమ్ కంపెనీస్లో పనిచేసేటువంటి అవకాశం ఇస్తారు. సో ఇది ఒక బృహత్తరమైనటువంటి ప్రాజెక్ట్, చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి వెబినార్ని ఏపీ సీఎం ఈరోజు ప్రారంభించారు. ఆయన అనేక మంది ప్రముఖులతో ఇంటరాక్ట్ అయ్యారు. ప్రభుత్వ విభాగాలకు చెందినటువంటి ప్రతినిధులు ఉన్నారు, అలానే టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వీళ్ళతో పాటు విద్యార్థులు ఎవరైతే నేర్చుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారో, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డైరెక్టర్, అలానే ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఈ కోర్సుకి ఎంపికైనటువంటి విద్యార్థులు వాళ్ళ సందేహాలతో ఇంటరాక్ట్ అయ్యారు. ఫ్యూచర్ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా ఎవాల్వ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. క్వాంటమ్ ఇకోసిస్టమ్ని ఏపీలో ఎలా బిల్డప్ చేయాలని భావిస్తుంది. వీటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. సో వివిధ ప్రాంతాల నుంచి వీళ్ళందరూ అటెండ్ అయ్యారు. గ్రూప్స్గా అటెండ్ అయ్యారు, ఇండివిజువల్స్గా అటెండ్ అయ్యారు. ఎవరి ప్రత్యేకతను వాళ్ళని కొనసాగించే విధంగా దాదాపు 45 రోజుల శిక్షణ కార్యక్రమం అన్నారు. మొత్తం 3 నెలల ప్లానింగ్ అనేది నడుస్తుంది. సో దీని తర్వాత అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ప్రాసెస్లు కూడా ఉండబోతున్నాయి. వీళ్ళందరూ సాధించినటువంటి అంశాలు, వాళ్ళ ఘనత గురించి చెబుతూ, సైన్స్ అండ్ టెక్నాలజీకి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రాధాన్యం గురించి చెబుతూ, గతంలోనే నోబెల్ ప్రైజ్ గనక ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా సాధిస్తే 100 కోట్లు ఇస్తాననేటువంటి మాట చెప్పాను. ఇప్పటికీ ఆ ఆఫర్ లైవ్లో ఉంది. ఎందుకంటే ఫ్యూచర్ టెక్నాలజీస్ని పూర్తిగా మార్చబోయేది, ఫ్యూచర్ని మార్చబోయేది క్వాంటమ్ టెక్నాలజీ అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఒక క్వాంటమ్ కంప్యూటర్ మాత్రమే కాదు, వివిధ విభాగాల్లో రైతుకు సంబంధించిన వ్యవసాయం దగ్గర నుంచి ఇవన్నీ కూడా రీమోడర్నైజ్ అవ్వబోతున్నాయి. వ్యూహాత్మకంగా వీటి పనితీరు మొత్తం కూడా మార్చబోతుంది క్వాంటమ్ సైన్స్ అని చెప్పని ఆయన విశ్లేషిస్తున్నారు. సో ఇందులో ఇన్నోవేషన్కి విస్తృతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత గనక దీన్ని అందిపుచ్చుకుని ఒకవేళ అభివృద్ధి చెందేటువంటి క్రమంలో వాళ్ళ పాత్ర పోషిస్తే రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా నోబెల్ ప్రైజ్ గెలుచుకునేంత సామర్థ్యం, పొటెన్షియల్ ఇందులో ఉంది అని చెప్తున్నారు. సో ఏపీలో క్వాంటమ్ టెక్నాలజీ పైన కృషి చేసేటువంటి వాళ్ళు ఎవరైనా నోబెల్ ప్రైజ్ సాధిస్తే కనుక ఖచ్చితంగా 100 కోట్ల ఆఫర్ ఇప్పటికీ సజీవంగా ఉందని చెప్పని సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఇప్పుడు ఈ టెక్నాలజీకి సంబంధించినటువంటి సెషన్స్ ముగిసిన తర్వాత వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 ఏ విధంగా డిజైన్ చేశారు, రాబోయేటువంటి 30 ఏళ్ళు ఆయన చెప్పిన అంచనాల ప్రకారం 2 సంవత్సరాల్లోనే క్వాంటమ్ విడిభాగాల తయారీకి అమరావతి కేంద్ర స్థానంగా మారేటువంటి అవకాశం ఉందంటున్నారు. అలానే అనేక సంస్థల్ని క్వాంటమ్ వ్యాలీలో ఇన్వైట్ చేస్తాం, క్వాంటమ్ వ్యాలీ పరిధిని కూడా పెంచుతాం అనేటువంటి మాట చెప్పారు. సో ఒకవైపు క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధి, ఇంకోవైపు అద్భుతమైనటువంటి ఆఫర్. ఇందులో ఎవరు అందిపుచ్చుకుంటారు? టెక్నాలజీలో భారతీయుల పాత్ర చాలా విశేషమైంది. ఇప్పుడు నడుస్తున్నటువంటి యుగంలో కూడా మన ఆధిపత్యం కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో తెలుగు వాళ్ళ ఆధిపత్యం కొనసాగేటువంటి అవకాశం ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు అంచనా వేస్తున్నారు. కాబట్టి ఎవరు దక్కించుకుంటారో చూడాలి. కానీ సీఎం ఇచ్చినటువంటి ఉపన్యాసం తర్వాత ఈ వైజర్ సంస్థకి ఇంకొక విజ్ఞప్తి చేశారు. అమరావతి, అది అమెరికా నుంచి ఆపరేట్ చేసేటువంటి సంస్థ, అమరావతిలోనే మీరు ఆఫీస్ ఓపెన్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. గతంలో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అమెరికన్ కాన్సులేట్ హైదరాబాద్లో ఉండాలంటే చాలామంది నవ్వారు. కానీ హైదరాబాద్లో దేశంలోనే అతిపెద్ద కాన్సులేట్ ఈరోజు నడుస్తుంది హైదరాబాద్లో, అమెరికన్ కాన్సులేట్. సో అదే తరహాలో రాబోయేటువంటి రోజుల్లో క్వాంటమ్ హబ్గా అమరావతి మారుతుందని అంటున్నారు. సో ఇది కాలం నిర్ణయించాల్సినటువంటి అంశం. అయితే ప్రస్తుత తరాలు దీన్ని అందిపుచ్చుకుంటే మాత్రం 2047 అద్భుతంగా ఉంటుంది. రాబోయేటువంటి 5-6 ఏళ్లలోనే అద్భుతాలని ఆంధ్రప్రదేశ్, అమరావతి చేసి చూపిస్తుందని చంద్రబాబు నాయుడు అంటున్నారు.